నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నేలతల్లి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో భాగంగా అటవీ వ్యవసాయ విధానంలో సాగు చేయటం వల్ల పర్యావరణానికి రైతులకు కలిగే ప్రయోజనాలపై చర్చించే ముందు అందుకు సంబంధించిన ఓ చిన్న ఏవీని చూద్దాం. ప్రకృతిని కాపాడుకుంటూ అటవీ వ్యవసాయ విధానంలో రైతు ఎలా ముందుకు సాగాలి, ఈ విధానంలో పంటల సాగులో పాటించాల్సిన మెళకువలను అందించేందుకు ఈ రోజు నేలతల్లి కార్యక్రమంలో అనుభవజ్ఞులైన ప్రకృతి వ్యవసాయ రైతు ప్రసాద్ రెడ్డి గారు మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ రెడ్డి గారు ఒక ఏవీని చూసాం. భూమిని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. భూమి ఉంటేనే మనము ఏ పంటనైనా పండించగలుగుతాం. సో అటువంటి భూమిని కాపాడాలంటే రైతన్నలు ఏం చేయాలంటారు? ఈ ఏకవార్షికం పోవడం వల్లనే ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. ఏకవార్షికంతో పాటు బహువార్షికం పోతే బాగుంటుంది. నేల సారాన్ని పెంచుకోవచ్చు, అదేవిధంగా పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. ప్రసాద్ రెడ్డి గారు, అంటే అటవీ సాగు అనగానే చాలామందికి అవగాహన ఉండదు. అసలు ఈ సాగు గురించి మాట్లాడుకునే ముందుగా అసలు ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ సమతుల్యతను మనం ఎలా కాపాడుకోవాలంటారు? ముఖ్యంగా వాతావరణ సమస్యను కాపాడుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అదే రైతాంగం దృష్టిలో చూస్తే ముఖ్యంగా ఈ ఏకవార్షికం వేయడం అంటే మొత్తం వరి వేయడం వల్ల ఏమవుతుందంటే ఒక సీజన్లో ఏదంటే ఆ ఎండాకాలంలో కంప్లీట్ ఎడారిగా అయిపోతున్నాయి భూములు. కొన్ని లక్షల ఎకరాలు వరేస్తున్నారు. ఎండాకాలం ఏమవుతుందంటే ఆ మీద గ్రీనరీ లేకపోవడం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు నీటిలో ఆవిరి శాతం పెరుగుతుంది. అంటే భూమిలో ఉన్న నీరు ఆవిరి ఎక్కువ అవుతుంది. ఆ పెద్ద మొక్కలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అంటే కొన్ని లక్షల ఎకరాలు ఎంటీ అయిపోతాయి కదా. దానికి అనుగుణంగా మనం ఏం చేస్తామంటే మామూలుగా కూరగాయల మళ్ళల్లో కూడా ఇట్లా మునిగా అవన్నీ పెంచుకొని బహువార్షికం పెట్టుకొని అందులో ఏకవార్షికం పెంచుకుంటే కొద్దిగా భూతాపాన్ని తప్పించుకున్న వాళ్ళం అవుతాము. అంటే దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము నా సూచన. అసలు అటవీ వ్యవసాయం అంటే ఏమిటి? దీనివల్ల రైతులకు ప్రకృతికి కలిగే ప్రయోజనం ఏంటంటారు? ఈ అటవీ వ్యవసాయం అంటే చాలా పెద్ద ఉంటుంది. దాన్ని మనం చేసే దాంట్లో కొద్ది భాగాలు చెప్తాను. ఇందులో ట్రాక్టర్ వినియోగం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలీల వినియోగం ఉండదు. ఒక్కసారి మాత్రమే మనము పర్మనెంట్ ఎత్తుమళ్ళు చేసుకుంటాము. మళ్ళీ పండ్లకు కూడా పర్మనెంట్స్ ఎత్తుమళ్ళు చేసుకొని ఎక్కడ ఏది ఉండాలో ఫస్ట్ డిజైన్ అప్పుడు మాత్రమే మనకు ట్రాక్టర్ వినియోగిస్తాము. ఎప్పుడైతే మొత్తం సెటప్ అయిన తర్వాత ఎవ్వరు అవసరం ఉండదు. ఒక రైతు కుటుంబం 3 ఎకరాలు హ్యాపీగా చేసుకోవచ్చు దున్నకుండా. ఎక్కడ దున్నాల్సిన పని ఉండదు. దున్నడం వల్లనే ఎక్కువ ఇబ్బందులు అవుతాయి. అది సో అంటే సాగు ఖర్చులు కూడా తగ్గుతాయంటారా అటవీ వ్యవసాయంలో? ఇప్పుడున్న మనం చేసే విధానంలో మాత్రము నెలకు ₹1 ఖర్చు పెట్టకుండా చేస్తున్నాం. అసలు లేబర్ అవసరం లేదు, దున్నుడు ఉండదు, ఎరువులు ఉండదు. కాబట్టి అద్భుతంగా తగ్గించుకోవచ్చు. దిగుబడి కూడా నాణ్యత బాగా పెంచుకోవచ్చు. అదేంటి మీరు చెప్పినట్టుగా ఇందాక మనం ఏవీలో చూసినట్టుగా అసలు ఒక రకంగా చెప్పాలంటే రైతులు మోతాదుకు మించి క్రిమిసంహారకాలు అదేవిధంగా ఎరువులు వాడటం వల్ల భూమిలో ఒక లేయర్ అనేది ఎరువులతో ఒక లేయర్ అనేది ఏర్పడుతుంది. సో అటువంటి భూములకు అలవాటు పడ్డ రైతన్నలు ఇప్పుడు అటవీ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలంటే ఆ భూముల నుంచి పంట తీయటం సాధ్యమేనంటారా? ఎన్ని రోజుల సమయం పడుతుంది? సాధ్యమే. అంటే మనం చేసుకునే దాన్ని బట్టి మనం ఏమంటామంటే జనరల్గా మనం భూమికి ఏమి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎరువులు ఇచ్చినంత మాత్రాన అది 15 డేస్ వస్తుంది, తర్వాత మళ్ళీ ఎరువులు ఇవ్వాలి. ఇది అట్లా కాకుండా మనం శాశ్వతమైన వ్యవసాయం చేయాలంటే అందులో విరివిగా ఎరువిచ్చే మొక్కలు పెంచాలి. మనం ఉన్నామనుకోండి 3 ఎకరాల్లో 1500 మొక్కలు ఖాళీ ఎరువిచ్చే మొక్కలే ఉంటాయి. దాని ద్వారా అంటే త్వరగతిన మనం భూమిని రికవర్ చేసుకోవచ్చు. టైం పడుతుంది. ఒక 1 year 2 years నుంచి మనకు స్టార్ట్ అవుతాయి రిజల్ట్. అంటే మనం ఎంత ఇచ్చినా బట్టి దాన్ని బట్టి తొందరగా బయటపడవచ్చు. అట్లా ప్రసాద్ గారు, అటవీ వ్యవసాయ పద్ధతిలో సాగు చేయాలంటే కనీసం అసలు ఎంత స్థలం ఉండాలి? క్షేత్రాన్ని ఇందాక మీరు చెప్పినట్టుగా బెడ్లులాగా నిర్మాణం చేసుకోవాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు అంటే దాదాపుగా మనం ఒకటి ఫెన్సింగ్ వేసుకోవాలి. అంటే మిగిలిన వాళ్ళు ఇబ్బంది లేకుండా, బర్రెలు ఆవులు అట్లా ఇబ్బంది లేకుండా 1 ఎకరంలో మనం ప్లాన్ చేయాలంటే ఒక 1/2 ఎకరం వరి, 1/2 ఎకరం కూరగాయలు, 1/2 ఎకరు బహువార్షికం అంటే పండ్లు. అయితే రైతుకు కావాల్సిన వరి వచ్చేస్తుంది. అంటే 1 ఎకరం గురించి మాట్లాడుతున్నాను. మిగిలినది 1/2 ఎకరంలో రైతు తినొచ్చు, కొద్దిగా బయట కొంతమంది కస్టమర్లకు. మిగిలిన అన్ని పండ్లు మనం తినొచ్చు కొంతమందికి. అంటే ఒక ఫార్మర్ ఒక 2 కుటుంబాలకు ఇచ్చేట్టు ప్లాన్ చేసుకుంటే నెలకు ఒక ₹20,000 ఆదాయం వచ్చే మార్గాలు ఉంటాయి అందులో.
మీరు చెప్పినట్టుగా ఈ వైపు అంటే అటవీ సాగు వైపు రైతన్నలు అడుగులు వేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఒకప్పటికి ఇప్పటికి మనం తేడా చూస్తున్నాం. అంటే మన చిన్ననాటికి ఇప్పటికి కెమికల్ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల ఆ పంట దిగుబడిలో లోపాలు, అదేవిధంగా పంట టేస్ట్ అనేది కూడా కొన్ని ఫ్రూట్స్ మనం చూస్తే ఆ టేస్ట్ కూడా ఉండట్లేదు. సో ఈ నేపథ్యంలో అటవీ సాగు వైపు మొగ్గు చూపితే దిగుబడి ఎలా వస్తుంది, అటవీ సాగు ద్వారా దిగుబడి చేసిన దానికి ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఏమన్నా రైతన్నలకు ఉంటుందా? ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వినియోగదారుల పాత్ర కూడా ఉంటుంది. ఎంతసేపు రైతు కోణం నుంచి ఆలోచిస్తే ఒక నాణ్యమైనది తీయాలంటే కొద్ది ప్రొడక్షన్ తగ్గుతుంది వాస్తవంగా చెప్పాలంటే. దానికి ఎప్పుడైతే మనకు రేట్ వస్తుందో అంటే అతనికి సరిపడా జీవనం సాగించడం వచ్చిందనుకో అతను అందులోనే కంటిన్యూ చేయగలుగుతాడు. ఇప్పుడు సపోజ్ మనం ఒక అరటిపండు తీసుకున్నాం అనుకోండి, అది 12 తింటే కానీ ఈ ఒక్క పండుతో సమానం. అట్లాంటప్పుడు దీని వెల ఎంత కట్టాలి ఆ వినియోగదారుడు ఆలోచించుకోవాలి. అంటే అతను తక్కువ దొరికినా కానీ మిగిలిన దానికి వెచ్చించాల్సి వస్తుంది కదా, వైద్యపరంగా అనుకోవచ్చు, ఇతర పరంగా. అందుకనే వినియోగదారుల పాత్ర ఎక్కువ ఉంటుంది. డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది. అంటే మేము చూస్తాం కదా, ఇప్పుడు మాకు 150 వరకు డజన్ అరటిపండ్లు హ్యాపీగా తీసుకెళ్ళిపోతారు. దాని టేస్ట్ అట్లా ఉంటుంది, అదేం ప్రాబ్లం లేదు, రేట్ వస్తుంది. రైట్. ప్రసాద్ గారు, మీరు ఇందాక చెప్పినట్టు ఎక్కువ వరి సాగు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వరి సాగు జరుగుతుంది. లేదు అంటే ఒక ఊరిని మనం తీసుకుంటే ఆ ఊరిలో అందరూ కూడా పక్క రైతు ఏ పంట వేశాడో ఈ రైతు కూడా అదే పంట వేస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్న చిన్న కమతాలు ఉంటాయి. సో నీళ్ళ ఓటకు సంబంధించి కావచ్చు, రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. సో ఈ సమస్యలు అధిగమించాలి అంటే అంటే అందరూ కలిసి ఒకే పంటను వేస్తూ ఉంటారు. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతిని అంటే ఇప్పుడు వాడుతున్న పద్ధతిని వదిలేసి ఒక్కసారిగా అటవీ సాగు వైపు మొగ్గు చూపాలంటే రైతన్నలు అంతగా ఎవరైనా ఒక్కళ్ళిద్దరు వచ్చినా కానీ అవగాహన అనేది లేదు. దానికి సంబంధించి శిక్షణ ఎక్కడ ఇస్తారు? అటవీ సాగు వైపు మొగ్గు చూపాలంటే రైతులకు శిక్షణ ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు మన దగ్గరికి చాలా మంది వస్తారు శిక్షణ గురించి కానీ, మా కొంత ఎన్ఆర్ఐస్ కూడా ఈ మధ్యన బాగా వచ్చి నేర్చుకొని చేస్తున్నారు. ఒకటి ఇంకా మనకు శిక్షణ అయిపోయిన తర్వాత ఇంకేం అడిగారు మీరు? అది సాగుకు సంబంధించి మెలకువలు వచ్చేసి ఒక్కసారి మారమని ఎవరిని చెప్పము. ఎందుకంటే వచ్చే ఇన్కమ్ ఎగ్దం పడిపోవడం ఇబ్బంది అట్లా కాకుండా ఒక 5 గుంటలు 10 గుంటలు తీసుకొని ఫస్ట్ వాళ్ళ ప్రయత్నంగా వాళ్ళ కుటుంబానికి కావాల్సిన కూరగాయలు అది వేసుకొని వాళ్ళకు తృప్తి అనిపించి బాగుంది, టేస్ట్ బాగుంది, మనము పెట్టుబడి తగ్గింది, నేల సారం పెరుగుతుందని అప్పుడు పెంచుకోమని చెప్తాం. దాన్ని 10 గుంటల నుంచి 20 గుంటలు అది మొత్తం అట్లా మార్చుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. మీరు ఇందాక చెప్పినట్టుగా అటవీ సాగు అంటే భూమిని మనము మొదటిసారిగా ట్రాక్టర్తో ఒక క్షేత్రాన్ని ఏర్పరచుకుంటాం, కొంచెం ఎత్తుతో సాగు చేస్తామని చెప్తున్నారు. సో ఎక్కువగా బాడవ పొలాలు ఉంటాయి, అంటే దిగుడు నేలలు ఎక్కువగా ఉన్న దగ్గర కూడా ఈ అటవీ సాగు చేయడానికి పరిస్థితులు అనుకూలిస్తాయంటారు? ఇస్తాయి. ఇప్పుడు ఉన్న పొలంలో ఎగుడు దిగుడులు అనేది కామను. ఎప్పుడైతే డౌన్ ప్లేస్ ఉందో అందులో వరి తీసుకోమంట. ఎందుకంటే పైన ఊటంతా కిందికి వస్తుంది, దాని మీద కూరగాయలు వస్తాయి, దాని మీద పండ్లు. అటు ట్రెంచ్ కొట్టుకుంటే పై వాటర్ అన్నీ మన వరి పొలానికి వస్తాయి, వరి నుంచి మళ్ళీ ఎక్సెస్ బయటకు వెళ్తాయి. ఆ పద్ధతిగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అటవీ వ్యవసాయానికి మన నార్మల్ వ్యవసాయానికి తేడా ఏంటండి? అక్కడేమో అడవిలో ఎట్లా ఉంటుందండి, ఎవరు దున్నకుండా అంటే సహజ వాతావరణాన్ని డిస్టర్బ్ చేయకుండా చేస్తారు. అదే దాన్ని మనం అటవీ వ్యవసాయం అంటాం. ఇక్కడ అంటే దున్నడము, ఎరువులు వేయడం అవి లేకుండా ఆ నేలను భూమికి మధ్యలో ఎవరు ఉండకుండా కేవలం రైతు అక్కడ సృష్టించుకొని ఎరువు మొక్కలు వేసుకొని ఎక్కడ భూమిని ఎక్స్పోజ్ కానియకుండా ఎండకు. అడవిలో ఏమవుతుందండి, ఎప్పుడు కానీ కప్పబడి ఉంటుంది నేల. ఆ విధంగా చేస్తే దిగుబడి ఎక్కువ వస్తుందని పర్మనెంట్ సొల్యూషన్ అట్లా అని చేస్తాం. ప్రసాద్ గారు, వ్యవసాయం అంటేనే ప్రకృతితో మమేకమై చేయాల్సి ఉంటుంది. వ్యవసాయంలో ఒకరికి అంటే వ్యవసాయంలో సాయం అనే పేరుంది, కానీ ఈరోజు రైతన్నల్లో కూడా ఒకరికి ఒకరు సాయం చేసుకునే పరిస్థితులు లేకపోవటం వల్ల రకరకాల పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతన్నకి అసలు వ్యవసాయం అంటేనే ఒక దండగా అనే పరిస్థితి ఇప్పుడు చాలా మందిలో కనిపిస్తుంది, వినిపిస్తున్నమాట. సో ఈ అటవీ సాగు వైపు రైతన్నలందరూ దృష్టి సారిస్తే ఖచ్చితంగా వ్యవసాయంలో మార్పులు వస్తాయా? ఎంతవరకు అటవీ సాగు వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయంటారు రైతన్నలు? అంటే రాను ఇదే నిలబడుతుందండి. అంటే మేము చూస్తున్న బట్టి ఎవరైతే చాలా మంది వస్తున్నారుగా విజిటర్స్, వాళ్ళంతా ఇలాంటి ఫుడ్డే కోరుకుంటున్నారు. అంటే విసిగిపోయారు వ్యాధులకు కానీ, నీరసం, ఎవరి దగ్గర స్ట్రెంత్ లేకుండా వెళ్ళిపోతుంది, చిన్న చిన్న పిల్లలు కూడా. అందుకే దాని గురించి ఎక్కడెక్కడి నుంచి వచ్చి తీసుకెళ్తారు. ముఖ్యంగా
ఇది చెప్పుట్లా మీరు అడిగింది నేను మర్చిపోతున్నాను, ప్లీజ్. ఇప్పుడు మనకి నార్మల్గా అటవీ సాగు వైపు మొగ్గు చూపాలి అంటే రైతన్నలకు అవగాహన చాలా తక్కువ ఉంటుంది. ఒక్కసారిగా అటవీ సాగు వైపు మొగ్గు చూపాలంటే పరిస్థితులు ఎంతవరకు అనుకూలిస్తాయి? అంటే ఒక రకంగా నేను మీకు డైరెక్ట్గా చెప్పాలి అంటే వారికి ప్రభుత్వాల నుంచి కూడా ఎంతవరకు మద్దతు ఉండాలంటారు? డేరింగ్ స్టెప్ తీసుకోవడానికి రైతన్నలకి అవగాహన ఎంతవరకు అవసరం? అంటే ప్రభుత్వం నుంచి మాత్రం ఏం రాదండి, ఇప్పటివరకు అయితే అట్లాంటి ఏం స్టెప్ పడట్లేదు. అంటే మనంగా రియలైజ్ అయిపోయి అంటే ఎంతో కొంత భూమికి మనం కూడా చేయాలి అనే ఉద్దేశంతో మనం కొద్దిగా మార్చి కొన్ని అవసరాలు తగ్గించుకొని ప్రకృతి వ్యవసాయం మళ్ళీ బాగుంటుందని నా ఉద్దేశం. మన ఇప్పుడు సారు ఎత్తుమల్ల మట్టి ఎత్తుమల్ల చేసుకోమన్నారు కదా, మరి మట్టి పోయాలన్నా మరి అదే మట్టి అడ్జస్ట్ చేయాలన్నా భూమిలో పట్టింది? అదేం లేదు సార్, అది మనము ఎత్తుమళ్ళు అంటే ఒక 4.5 ఫీట్ విడుతుల మనము ఎత్తుమడి చేయాలంటే ఆ పక్క కాలువ దోవుకోవాల్సి ఉంటుంది. ఒక 6 ఇంచులు కాలువ దోవుకొని ఆ మడి మీద వేస్తే అది ఎత్తుమళ్ళు అవుతాయి అన్నట్టు. అది శాశ్వతమైంది. ఎప్పుడైనా మనం నడిచేది ఆ కాలువలనే నడవాలి. ఆ కాలువలో నడుచుకుంటా అందులో వచ్చిన కలుపు తీసి ఆ బెడ్ మీద వేయాల్సి ఉంటుంది. అది పర్మనెంట్ బెడ్, మళ్ళీ చేయాల్సి ఉండదు. అట్లా చేయడం వల్ల ఏంటంటే భూమిలో ఒక స్థిరత్వం ఉంటుంది. అంటే దాంట్లో ఉండే బ్యాక్టీరియా, ఎర్త్వామ్స్ డిస్టర్బ్ కాకుండా ఎప్పుడు కన్వర్ట్ చేస్తుంటాయి. దానివల్ల సారం పెరుగుతుంది. ప్రసాద్ గారు, మీరు చెప్పినట్టు సాగు చేయాలంటే ముందుగా భూమిని ఎత్తుమళ్ళుగా సిద్ధం చేసుకోవాలంటున్నారు. ఈ ఎత్తుమళ్ళపై సాగు చేసేటప్పుడు నీటి యాజమాన్య పద్ధతులు ఎలా ఉంటాయి? అంటే డ్రిప్తోనే మనం నీటిని అందించాల్సి ఉంటుందా? ఏం చెప్తారు? అయితే నేనేం చేశామంటే 4.5 ఫీట్ విడత చేసుకొని అందులో 2 లేయర్గా కూరగాయల డ్రిప్ వేసుకున్నాం. కూరగాయల డ్రిప్ అంటే 40 సెంటీమీటర్స్కి ఒక్కొక్క డ్రాప్ పడుతుంది. అక్కడ మాత్రం కూరగాయలు ప్లాంటేషన్ వేసుకుంటే వెళ్తాం. సో అంటే ఎన్ని రోజులకు ఒకసారి తడి ఇవ్వాల్సి ఉంటుంది అంటారు? అంటే మీరు చెప్పినట్టుగా అంటే మొత్తం కప్పబడాలి, భూమికి ఎండ అనేది మామూలుగా తగలాలి, ఎక్కువగా తగలకుండా అడవిలో ఏదైతే సూర్యకిరణాలు ప్రసరిస్తాయో అదే విధంగా ఉండాలి అంటున్నారు కదా. సో నీటి యాజమాన్యం ఏ విధంగా ఇవ్వాలంటే నార్మల్గా అయితే మనం వారానికి ఒక తడి ఇస్తూ ఉంటాం. ఇప్పుడు తక్కువ తళ్ళు పడతాయంటారా? నీటి వినియోగం కూడా తగ్గే అవకాశం ఉందంటారా? కంపల్సరీ తగ్గుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం అంటే మనం ఏం చేస్తామంటే ఎత్తుమళ్ళ మీద 4.5 అడుగులకు ఒక మునిగ చెట్టు పెడతాం. మునిగ కానీ, అవిష కానీ, గిరిపుష్పం కానీ, అవి సెమీ షేడ్ని ఇస్తాయి అనుకో, డాన్సింగ్ షేడ్ కానీ అనుకోవచ్చు. అది మరీ ఎక్కువ పెరిగింది అనుకోండి, చాప్ చేసి మళ్ళీ బెడ్కి వేస్తాం. అట్లా బెడ్ గిట్ట మనం ఒక 1 ఫీట్ పెట్టగలిగితే, దాని లెవెల్ ఏది కలుపు ఇదంతా పెట్టగలిగితే ఆటోమేటిక్గా రాత్రి తేమ, ఎండాకాలం కూడా 3 to 6 మధ్యలో మంచు పడుతుంది. ఎండాకాలం కూడా అదంతా స్టోర్ అయిపోయి నీళ్ళు చాలా తక్కువ పడతాయి. అట్లా కూడా మనం నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎండాకాలంలో 2 సార్లు ఇవ్వాల్సి ఉంటుంది. మామూలుగా వర్షాకాలము, చలికాలం అయితే వర్షం పడ్డది అనుకోండి 1 వీక్ వరకు అవసరం లేదు. మనం ఏం చేయాలంటే బెడ్ను చేయబెట్టి చూసుకోవాలి, అందులో తేమ ఉందా లేదా. తేమ సరిపోతుంది. ఆ తేమ లేనప్పుడు మాత్రమే కొద్దిగా తడిస్తే సరిపోతుంది, ఒక 1/2 అవర్. సార్ మాకు ఒక ఎకరం ఉన్నది సార్. ఓకే, ఇట్లా పంట వేసుకోవాలంటే ఏమేమి పంటలు వేసుకోవచ్చు? అరెకరం భూమిలో ఓకే, అటవీ సాగు చేయాలంటే ఏమేమి పంటలు వేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు వరి వద్దు అనుకుంటే కూరగాయలు, పండ్లు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు, సరిపోతుంది. కూరగాయలు, వరి ప్లస్ దానికి కావాల్సిన ఎరువు మొక్కలు అంటే మునిగా, గ్లైసిడియా. అంటే రైతు బయటికి పోయి ఏమి కొనుక్కరావద్దు, ఎరువులు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. బ్రహ్మాండంగా వాళ్ళు పెంచుకోవాలి, ఎరువులు అక్కడే తయారు చేసుకోవాలి. కావాలంటే పేడ నీళ్ళు దాని మీద చల్లుకుంటే సరిపోతుంది. ఒకవేళ జీవామృతం చేయగలిగితే బెటరు, లేకపోతే పేడ నీళ్ళు సాన్పు చల్లినట్టు కొమ్మలు కట్ చేసి దాని మీద వేస్తే సరిపోతుంది. ప్రసాద్ రెడ్డి గారు, మీరు చెప్తూ ఉన్నారంటే బెడ్స్ మీద మునగ చెట్లను పెంచమని చెప్తూ ఉన్నారు. సో మునగ చెట్టుకి పురుగు ఎక్కువగా వస్తూ ఉంటుంది, మనం ఇంట్లో కూడా చూస్తుంటాం, విపరీతంగా పురుగు వస్తూ ఉంటుంది. సో ఈ పురుగు వల్ల పంటకేమీ ఎఫెక్ట్ అవ్వదా? మునగ సాగు చేసే వాళ్ళల్లో, లేదంటే అటవీ సాగు చేసేటప్పుడు ఈ పురుగు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటారు? ఇప్పుడు మనది ఉందనుకోండి, మన దాంట్లో దాదాపు 750 మునిగ చెట్లు ఉంటాయి ఎకరంలో. అందులో ఒక్కదానికి ఒక గొంగల్ పురుగు ఉండదు, ఏ పురుగు ఉండదు. ఎందుకంటే అక్కడ జీవ వైవిధ్యం ఉంటుంది. ఇప్పుడు ఒక గొంగల్ పురుగు వస్తే దాన్ని తినడానికి 10 రెడీ ఉంటాయి. జీవ వైవిధ్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఒక్క మునిగనే పెట్టారనుకోండి, అట్లా సాధ్యం కాదు. ఇక్కడ ఏంటంటే అన్ని డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు అడవిలో ఎట్లుంటాయండి, ప్రతి ఒక్క మొక్క ఉంటుంది, ఒక దాని దగ్గర ఒకటి డిఫరెంట్ ఉంటాయి. ఒకటి ఉన్నప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి.
మీరు చెప్తున్నట్టుగా అంటే నీటి యాజమాన్యం చాలా తక్కువగానే నీటిని వినియోగించాల్సి ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా ఎరువులను వాడందే పంట అయితే బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఆశించిన దిగుబడి కూడా రాదు. ఈ నేపథ్యంలో అటవీ సాగు, మీరు చెప్తున్న అటవీ సాగు విధానంలో ఎరువులను ఎలా వాడాల్సి ఉంటుంది, అసలు ఎరువు వాడాల్సిన అవసరమే లేదంటారా? అసలు ఎరువు ప్రాధాన్యత లేదండి. ముఖ్యంగా ఏంటంటే మన భూమి అన్నపూర్ణ, అది అందరికీ తెలిసిన విషయమే. అన్నపూర్ణ కాబట్టి అందులో పోషక విలువలు ఉన్నాయి, బోలెడు ఉన్నాయి. మన భారతదేశంలో ఉన్న భూమి లోపల ఉన్న పోషకాలు ఎక్కడ లేవు. దాన్ని ఎప్పుడైతే బియ్యం రూపంలో ఉన్న దాన్ని అన్నంగా మార్చే క్రియ ఈ బ్యాక్టీరియా చేస్తుంది. ఆ వానపాములను ఇతరులను మేలు చేసే జీవులను కాపాడుకొని మనం మంచింగ్ చేసినట్టయితే ఆ పురుగులు ఆ ఆకులను నేను కన్వర్ట్ చేసి ఎరువు ఇస్తాయి. ఎలాంటి ఎరువు అక్కర్లేదండి. బెడ్స్ మడులు తయారు చేసుకోవాలి అంటే విత్ అంటే ఎంత ఎత్తు ఉండాలంటారు, వెడల్పు ఎంత ఉండాలి అనేది అడుగుతున్నారు. చెప్తాను. అయితే ఇప్పుడు మనకున్న పొలంలో 100x100 బ్లాక్ తీసుకుంటాము. 100x100 బ్లాక్ తీసుకొని ఆ ఎత్తు అంటే గట్లు ఉంటాయి కదా, గట్ల మీద కూడా పండ్ల చెట్లు పెడతాం. పండ్ల చెట్లు అంటే కొబ్బరి చెట్టు పెట్టుకోవచ్చు, మళ్ళీ లక్ష్మణ పనం పెట్టవచ్చు, సీతాఫలం, మామిడి, ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఆ మధ్యలో ఏదైతుందో 100 ఏమో పొడుగు కొట్టుకుంటాం. బెడ్ 4.5 feet విడుతూ, ఆ పక్కది అటు ఇటు కాలువ ఉంటుంది. ఆ కాలువ అంటే కాలువ కావడానికి మట్టి తీసి బెడ్ మీద వేస్తే ఆటోమేటిక్గా బెడ్ అవుతుంది, ఆ కాలువ ఉంటుంది. ఆ విధంగా 100x4.5 feet చేసుకోవచ్చు బెడ్. అంటే అటవీ సాగు విధానంలో కలుపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందా? అసలు కలుపు నివారణకు సంబంధించి ఎటువంటి మెలకువలు పాటించాలంట? అసలు అటవీ వ్యవసాయంలో అసలు కలుపు రాదు, ఎందుకంటే దున్నట్లేదు, ప్లస్ ఎరువులు వాడట్లేదు. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఎరువులు వాడతామో ఎరువులు అనేది కొద్ది మోతాదులో తీసుకొని మిగిలిన స్టోర్ అయి ఉంటాయి భూమిలో. దాని ద్వారానే ఎప్పుడైనా కలుపు ఎక్కువ పెరుగుతుంది. మన దాంట్లో కలుపు చాలా మోతాదులో ఉంటుంది. దున్నినప్పుడే కలుపు వస్తుంది. ఈ దున్నడం ఏంటంటే కొన్ని లక్షల విత్తనాలు ఉంటాయి, దానికి స్పేస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, దానివల్లనే కలుపు ఇబ్బంది. అట్లా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అటవీ సాగు విధానం చేస్తూ ఉంటాం. అటవీ సాగు చేసినప్పుడు ఒక పంట కైలు అయిపోతుంది, అంటే పంట వస్తుంది. మరో పంటను విత్తుకోవాలి అన్నప్పుడు కూడా దున్నకుండా ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఎత్తుమళ్ళల్లో మనం టమాటా వేసినాం అనుకుందాం. టమాటా పీరియడ్ అయిపోయినప్పుడు ఆ దాని ప్లేస్లోనే వేరే ఆల్రెడీ నారు పోసుకొని పెట్టుకుంటాము. ఈ కలుపు ఎప్పటికప్పుడు తీసుకొని బెడ్ల మీద వేస్తూనే ఉంటాం. మీకు కలుపు రాదు. ఇప్పుడు మన దగ్గర మేము చేస్తున్నాము 12 years నుంచి, అసలు అద్భుతంగా ఉంటాయి బెడ్లు. కానీ బెడ్లను ఎవరు తొక్కనియొద్దు. కలుపు సమస్య అసలు సమస్యే కాదు. ఆ డ్రిప్ పాయింట్ దగ్గర నారు పోసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సార్ మాది 2 acres లో బత్తాయి తోట ఉంది. దానికి తుంగ చాలా విపరీతమైన తుంగ ఉంది సార్. తుంగ నివారణకు మీకు పరిష్కారం కావాలంటారు? ఏం చర్యలు తీసుకోవాలి సార్? ఇప్పుడు ఈ తుంగ గురించి చెప్పారు సారు. అయితే మామూలుగా ఏం చేయాలంటే ఒకవేళ ఎండాకాలం అయిపోయి వర్షాకాలం ఒక తొలకరి వర్షం పడ్డప్పుడు ఏదైనా అప్పుడు కొద్ది కంట్రోల్ ఉంటుంది, అంటే తడి ఉండదు కాబట్టి తుంగ కానీ ఏది కానీ వేరు. అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు చిరుధాన్యాలు వేసేయాలి. చిరుధాన్యాలు వేసితే ఏమవుతుందంటే అన్ని తుంగ అన్నీ తొక్కేస్తుంది. భూమిలో విత్తనం ఉంటుంది కానీ పైకి రాదు. ఎప్పుడు కానీ దున్నడం ఆపేసి విత్తనం చల్లుకుంటూ పోవాలి. విత్తనం చల్లడం అంటే ఏంటంటే విత్తనం తీసుకొని మట్టి ద్రావణం అంటే చిక్కటి మట్టి తీసుకొని ఆ విత్తనాన్ని వేసుకొని మళ్ళీ ప్లాస్టిక్ సీట్లో మన విత్తనం అంతా పోసిన తర్వాత ఆ మెత్తటి మట్టి దాని మీద వేసేసిన తర్వాత ఒక కోట ఏర్పడుతుంది. అది చల్లేస్తే జర్మినేషన్ అయిపోతుంది, తుంగ కంట్రోల్కి వస్తుంది. దున్నడం ఆపాలి, ఫస్ట్ ఎరువులు ఆపాలి. మీరు చెప్పినట్టుగా అంటే ఎరువే అసలు ఒక రకంగా చెప్పాలంటే పంటకు ముప్పుగా పరిణమిస్తుంది అనేది మనకు కనిపిస్తుంది. మీరు చెప్తున్న మాటలను బట్టి ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా చూస్తే ఎరువుతోనే మనము పంటను నాశనం చేసుకుంటున్నాం. మీరు చెప్పినట్టు ఈ బెడ్స్ ద్వారా సాగు చేసేటప్పుడు అసలు వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ అవ్వాలి అంటే మనం ఇక్కడ దుక్కి దున్నట్లేదు. దుక్కి దున్నకుండానే వేరు వ్యవస్థ అంటే గుళ్ళగా భూమి లేకపోతే వేరు వ్యవస్థ వెళ్తుందా? అంటే సంవత్సరాల తరబడి మనం అదే బెడ్ను వాడతాము, వాడినప్పుడు వేరు వ్యవస్థ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎప్పుడైతే దున్నడం ఆపేస్తామో కింద యాక్టివిటీ బాగుంటాయి. ఏవి ఎర్త్ వామ్స్ 15 feet లోపలికి వెళ్తుంది. 15 feet అంటే మీరు ఎంత దున్నినా మా అంటే 2 feet దున్నుతారు. ఎర్త్ వామ్స్ అనేది దాదాపుగా 24 hours వర్క్ చేస్తుంది. ఎప్పుడు సూక్ష్మ వాతావరణం బెడ్ మీద ఎప్పుడైతే కప్పబడి ఉంటుంది అది చేసినంత లూజ్ సాయిల్ ఎవరూ చేయలేరు. అంటే గంధంలాగా ఉంటుంది. మీరు చేయబెట్టి మామూలుగా ఇట్లా పక్కకు పెట్టేసి మేము మొక్క పెడతాం, తవ్వాల్సిన పనే ఉంది. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఏంటంటే మీరు ప్రకృతి వ్యవసాయం అంటున్నారు, కెమికల్స్ అంటే మందులు లేకుండా మాకు పంట దిగుబడి వస్తుందా? బ్రహ్మాండంగా వస్తుందంట, అదే డౌట్ పడాల్సింది ఏముండదు. అసలు ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే
ఒక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తుందండి. అంటే చీడపీడల నివారణ కూడా సహజంగా 2 ఉంటాయి అందులో. ఒకటేమో వెజ్, ఒకటి నాన్ వెజ్. ఎప్పుడైతే మనం మందులు కొడతామో ఫస్ట్ పోయేది నాన్ వెజ్ ఎగిరిపోతుంది. అంటే నాన్ వెజ్ అంటే ఏదైతే పురుగులు తినే ఉంటాయి కదా అవి ఆ జాతి అంతా నిష్క్రమించడం వల్ల ఇవన్నీ మిగిలిన ఏం చేస్తారు, శాకాహారం ఏం తింటుంది, అన్ని ఆకులను తినేస్తుంది. దానివల్ల మనమంతలో మనమే పాడు చేసుకుంటున్నాం. కాబట్టి ఆ డౌట్ పడాల్సింది లేదు. కావాలంటే మన పొలం వచ్చి చూడ బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం అంటే వ్యవసాయం అనేది ప్రకృతితోనే మమేకమై చేయాలి అనేది మీరు చెప్పిన మాటల్ని బట్టి అర్థమవుతుంది. సో దుక్కి దున్నాల్సిన అవసరం లేదు, వానపాముల ద్వారానే మనం అంటే ప్రకృతితో మమేకమయ్యే వ్యవసాయం చేయాలనే మీ అద్భుత సూచనలు అయితే చాలా వరకు కూడా రైతన్నలకు మేలు జరుగుతుంటుంది. కానీ ఒక్కసారిగా రైతులు సాంప్రదాయ వ్యవసాయాన్ని వదిలేసి పురుగు మందులు వీటన్నింటికి అలవాటు పడిపోయారు. అటువంటి రైతులకు మీరు ఏం చెప్తారు అటవీ సాగు వైపు మరలాలి అంటే? నేను ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వచ్చే రసాయన వాడడం వల్ల వినియోగదారులకే కాదు ముఖ్యంగా రైతులకు ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అంటే రాను వాళ్ళకు లంగ్స్ పాడవడము, క్యాన్సర్ రావడము, షుగర్ రావడము, ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనీసం వాళ్ళ కుటుంబాలను రక్షించడానికి వాళ్ళైనా ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళ చేతుల్లో ఉన్న దేశం ఉంది కాబట్టి తప్పకుండా కొద్దిగా మారమని మా సలహా. రైట్ అండి, మీరు చెప్పినట్టుగా ప్రసాద్ రెడ్డి గారు హెచ్ఎంటీవీ కూడా నేలతల్లి అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మీలాంటి నిపుణుల ద్వారా రైతన్నలకు సలహాలు సూచనలు అందించి ముందుగా పంటల సంగతి అలా ఉంచితే భూమిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి నేలతల్లి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. సో ఈ రోజు మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు, రైతన్నలకు సంబంధించి అటవీ సాగు వైపు మెలకులు అందించినందుకు మీకు హెచ్ఎంటీవీ నేలతల్లి కార్యక్రమం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అటవీ వ్యవసాయ విధానం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే ప్రసాద్ రెడ్డి గారి ఫామ్ను కూడా మీరు సందర్శించవచ్చు. ఈ లైవ్ కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే పంటల సాగు సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల సక్సెస్ స్టోరీస్ కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.